మిత్రులారా, నేను మీ మిత్రాని. ఇప్పుడు మనం ఝాన్సీలో ఉన్నామండి. ఝాన్సీ అంటే అందరికి తెలిసే ఉండొచ్చు కదా, రాణి లక్ష్మీబాయి ఊరు అనమాట. ఆ ఊర్లో ఉన్నాం మనం ఇప్పుడు. పదండి వెళ్ళి ఊర్లో విశేషాలు చూద్దాం. ఇది నేను ఇక్కడున్న హోటల్ అండి. బాగానే ఉంది, రైల్వే స్టేషన్ దగ్గరలో. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి ఝాన్సీ మ్యూజియం అండి. పదండి వెళ్ళి చూద్దాం లోపల విశేషాలు ఏంటో. ఇక్కడ రేట్లు ఇలా ఉన్నాయండి. ఇప్పుడు మనం ఉన్నది ఇది సిప్రీ బజార్ అండి. ఈ ఏరియా వచ్చేటప్పటికి ఝాన్సీలో పెద్ద షాపింగ్ మార్కెట్ ఏరియా అనమాట. ఇవన్నీ ఫుడ్ కోర్ట్స్. ఈరోజు హాలిడే అనేసి అన్ని మూసేసి ఉన్నాయి ఎక్కువ శాతం. పదండి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేటప్పటికి ఝాన్సీలో బాగా ఫేమస్ చాట్ ప్లేస్ అండి. ఇక్కడ కాఫీ షాపుల్లో అలా చిన్న మోడాల్ లాగా వేసేసి కూర్చోటానికి చాలా బాగా చేశారండి. ఇక్కడ ఈ స్వీట్ షాప్ లో రబడీ స్వీట్ అండి. ఈ ఊర్లో అది బాగా ఫేమస్ అన్నమాట. అలాగే ఇవి కూడా ఇక్కడ ఫేమస్ అండి. ఇతని దగ్గర కుల్ఫీ బాగుందండి. సమ్మర్ లోనే పెడతారంట ఈయన. ఇది ఇలా రైల్వే స్టేషన్ దగ్గరే రాత్రికి అట్లా బయటకు వచ్చానండి. షాపింగ్ మాల్ అలా లైటింగ్ వేసేసి పెట్టారు. ఇంకా మనం ఇప్పుడు ఝాన్సీ కోటకు వెళ్తున్నామండి. అంటే రాణి లక్ష్మీబాయి గారి కోటకు అనమాట. అబ్బో, చాలా పెద్ద కోట అండోయ్. బాగుంది చూడటానికి బయట నుంచే. ఎంట్రీ ఫీ ఇండియన్స్కి వచ్చేటప్పటికి 25 రూపాయలండి. యాక్చువల్గా అందరికి తెలుసో తెలియదో, లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణికా తాంబే అండి. ఆమె పుట్టింది వచ్చేటప్పటికి వారణాసిలో అండి, అదే కాశీలో అనమాట. ఆమె ఇక్కడ రాజా గంగాధరరావు గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకి లక్ష్మీబాయి అనే పేరు వచ్చిందనమాట. Yeah, stacks taller than the skyline, touch the clouds. Chain so heavy, neck dripping, make it loud. VIP velvet ropes, living life so wild. Pockets looking pregnant, my money birthed a child. Lit like a chandelier, vibe too insane. Big bottles popping. ఇది వచ్చేటప్పటికి ఝాన్సీ కోటలోని వినాయకుడి గుడి అండి. You don't want this force. Night turning lava, streets on fire. Energy explosive, push it higher. Diamonds dancing crazy, no liar. We own the night, city saviors admire. Lit like a chandelier, vibe too insane. Big bottles popping, drown in the champagne. Whips
turn them to a win-loss cost. Cash machines humming, bands ain't soft. Street dreams package no matter the cost. ఇప్పుడు ఈ కోటపై నుంచే 1958లో రాణి లక్ష్మీబాయి ఆమె కొడుకు ఆమె గుర్రంతో కలిసి ఇక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళ కోసం యుద్ధం చేయడానికి వెళ్ళారంటారండి. ఇలా రోడ్డు మీద వేడివేడిగా పోహ అమ్ముతుంటే తిన్నాను, బాగుందండి. ఇప్పుడు మనం వెళ్తుంది వచ్చేటప్పటికి రాణి లక్ష్మీబాయి గారి ఒక పాత కోట అండి. ఇదిగోండి ఈ కోటలోనే అన్నమాట. ఇలా ఈ కోట లోపల పెయింటింగ్స్ అవి చాలా బాగున్నాయండి.
ఈ గుడి ఎదురుగానే రాజా గంగాధర్ రావు గారి సమాధి అండి. అంటే రాణి లక్ష్మీబాయి గారి యొక్క భర్త గారి సమాధి అన్నమాట ఇది. ఈ చెరువు లోపల రాణి గారి విగ్రహం ఒకటి ఉంటుందండి. కానీ ఇక్కడికి వెళ్ళటానికి యాక్సెస్ లేదు సరిగ్గా. ఇది వచ్చేటప్పటికి రైల్వే స్టేషన్ ఎదురు హోటల్ అండి. ఇక్కడ లంచ్ చేశాను. ఫుడ్ అంత పెద్దగా గొప్పగా ఏం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.